క్రీస్తునందు ప్రియమైన సోదరి సహోదరులకు యేసుక్రీస్తు నామంలో శుభములు. మీ అందరికీ కూడా యేసుక్రీస్తు నామంలో క్రిస్మస్ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. ఈ దినం దేవుడు మనకిచ్చిన వాక్యం యోహాను సువార్త 1వ అధ్యాయం 14వ వచనం. ఆ వాక్యము శరీరధారి అయి కృపా సత్య సంపూర్ణుడుగా మన మధ్య నివసించెను. తండ్రి వలన కలిగిన అద్వితీయ కుమారుని మహిమ వలె మనము ఆయన మహిమను కనుగొంటిమి. ఈ మాటలు మనం యోహాను సువార్తలో చూస్తున్నాము. యోహాను భక్తుడు తెలియజేస్తున్నారు కదా, ఆయన యోహాను సువార్త ప్రారంభంలోనే ఆది యందు వాక్యం ఉండెను అని ప్రారంభించారు. ఆ వాక్యం అంటే ఆదిలో ఏదైతే వాక్యం ఉందో, ఏదైతే శబ్దం ఉందో ఆ వాక్యము శరీరధారి అయి, అంటే ఆ వాక్యము శరీరమును దాల్చుకొని మన మధ్యకు వచ్చారు అని ఇక్కడ తెలియజేస్తున్నారు. ఆ వాక్యము శరీరధారి అయి కృపా సత్య సంపూర్ణుడిగా మన మధ్య నివసించెను. ఆ వాక్యము శరీరధారి అయి కృపా సత్య సంపూర్ణుడిగా, అంటే కృపను సత్యమును సంపూర్ణముగా తీసుకొని మన మధ్య నివసించెను. యేసుక్రీస్తు ప్రభువారు క్రిస్మస్ దినాన జన్మించినప్పుడు ఆయన వాక్యమై ఉండి ఆ వాక్యము శరీరధారి అయినట్టుగా ఇక్కడ మనకి తెలియచేయబడుతుంది అనమాట. అంటే మరియ గర్భంలో జన్మించిన యేసు ప్రభువారు వాక్యమై ఉన్న దేవుడుగా తెలియజేస్తున్నారు. ఆ వాక్యానికి శరీరం ఇస్తే కృపా సత్య సంపూర్ణుడుగా మన మధ్య నివసించాను, అంటే మన మధ్యకు వచ్చి బాలుడుగా జన్మించి మన మధ్య నివసించారు. అంతేకాదంట, తండ్రి వలన కలిగిన అద్వితీయ కుమారుని మహిమ వలె మనము ఆయన మహిమను కనుగొంటిమి. తండ్రి వలన కలిగిన అద్వితీయ కుమారుని మహిమ వలె, అంటే దేవుడు ఏ మహిమ అయితే కలిగి ఉన్నారో అదే యాజ్ ఇట్ ఈజ్ మహిమను యేసుప్రభువారు కలిగి ఉన్నారు. మనము ఆయనలో ఆ మహిమను కనుగొంటిమి అని ఇక్కడ తెలియజేస్తున్నారు. వాక్యము శరీరధారి అవడము క్రిస్మస్లోనే జరిగింది. అంతేకాకుండా తండ్రి యొక్క పోలిక, అంటే ఆత్మ చేత మరియమ్మ గారు గర్భం ధరించి యేసుప్రభువారిని కనడం వల్ల తండ్రి యొక్క పోలిక, తండ్రి యొక్క మహిమ, తండ్రి యొక్క సార్వభౌమత్వం అంతా కూడా యేసుప్రభువారిలోన శరీర రీతిగా దిగి వచ్చింది భూమి మీదకి అని ఇక్కడ యోహాను గారు తెలియజేస్తున్నారు. ఇంకొక మాట తెలియజేస్తున్నారు కదా, కృపా సత్య సంపూర్ణుడుగా ఆయన మన మధ్య నివసించాను. ఈ క్రిస్మస్ రోజున దేవుడు మన మధ్య కృపా సత్య సంపూర్ణుడుగా నివసించారు. ఆయన సత్యమై ఉన్నారు, ఆయన నిజమై ఉన్నారు. అదే సమయంలో కృప కలిగి ఉన్నారన్నమాట. కృపను కలిగి కృపా సత్య సంపూర్ణుగా మన మధ్య నివసించారు. అంటే మనం ఎప్పుడైతే మన తప్పిదాలు ఒప్పుకుంటున్నామో ఆయన కృపను చూపించి మనల్ని రక్షించి విమోచకుడుగా అభిషక్తుడుగా ఉన్నారు. అదే సమయంలో ఆయన సత్యమునకు రాజు అయ్యి ఉన్నారనమాట. ఈరోజు ఫ్రెష్మన్ వింటున్న ప్రతి ఒక్కరూ జ్ఞాపకం చేసుకోవాలి, మనము యేసుక్రీస్తుని సొంత రక్షకుడుగా అంగీకరించడం వలన కృపా సత్య సంపూర్ణగా ఉన్న దేవుణ్ణి మనము అంగీకరించాలి. తండ్రి అయిన దేవుడు మన కొరకు పంపించిన యేసుక్రీస్తుని మనము అంగీకరించాలి. ఆయన తండ్రి యొక్క మహిమను యాజ్ ఇట్ ఈజ్గా మహిమను కొనుక్కుంటాం. తండ్రిలో ఏ మహిమ ఉందో యేసుప్రభువులో అదే మహిమ ఉంది. అదే మహిమ మనలోనికి కూడా రాబోతుంది. అటు మహిమను కలిగిన వారంగా మహిమ నుండి అధిక మహిమకు ఎదుగుతూ క్రిస్మస్ను జరుపుకుందాముగాక. క్రీస్తును సంతోషపరుస్తూ దేవుని యొక్క చిత్తమును పరిపూర్ణంగా భూమి మీద మనము నెరవేర్చే వారంగా ఉంటూ ఈ క్రిస్మస్ సంతోషాన్ని ఆనందించుదాంగాక. మరొకసారి మీ అందరికీ కూడా యేసుక్రీస్తు నామంలో క్రిస్మస్ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను.